శ్రీకాకుళం జిల్లా పలాసలో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా స్మార్ట్ మీటర్లు వద్దంటూ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాలు వామపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని, ఇంతవరకు అమర్చిన మీటర్లను తొలగించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలాస విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిపిఐ నాయకులు చాపర సుందర్ లాల్, సిఐటియు నాయకులు ఎన్ గణపతి, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు వంకల మాధవరావు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయని విమర్శించారు. స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండని చెప్పిన మంత్రి నారా లోకేష్ నేడు అదే స్మార్ట్ మీటర్లని పెట్టాలని ఆదేశించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలంతా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే స్మార్ట్ మీటర్లను రద్దు చేసి పాత పద్ధతిలోనే మీటర్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ ఏడీకి వినతి పత్రం అందజేశారు. ప్రజా సంఘాల వామపక్ష నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పైన అలాగే ఈ స్మార్ట్ మీటర్ల మీద ఉద్యమించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం ఉండేటప్పుడే ఈ పాలసీని అమలు చేసుకొచ్చింది. అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఈ మీటర్లు పెడితే ఊరుకునేది లేదని చెప్పి చంద్రబాబు నాయుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ కానివ్వండి, మీటర్లు పగలగొట్టే పరిస్థితి వచ్చింది. అంటే మేము వస్తే సచ్చినా పెట్టనివ్వము, వీటికి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పినటువంటి నాయకులు ఈవేళ అధికారంకి వచ్చిన తర్వాత వెంటనే అదాని అంబానీకి అమ్ముడుపోయినట్టు కరెక్ట్గా వాళ్ళ అడుగుదాడలోనే మళ్ళీ వీళ్ళు కూడా నడుస్తున్నారు. ఆనాడు చెప్పుకోవాలంటే అతను ఇంకా వెనుకని చేశాడు, కొంత లాగినప్పుడు కూడా ఆపాడు. కానీ ఈ రోజు వచ్చి వీళ్ళు పీక మీద కత్తిలాగా పెట్టి ప్రజలతో ఆటలాడుతున్నారు. ఏదేమైనా మళ్ళీ బషీర్బాగ్ లాగా మళ్ళీ ఒక పెద్ద అయినటువంటి ఉద్యమం మళ్ళీ వస్తుంది. వామపక్షాలన్నీ కూడా ఈవేళ హెచ్చరించగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. మిత్రులారా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక, ప్రజా సంఘాలు, వామపక్ష రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్మార్ట్ మీటర్లు వద్దు, అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా వద్దు అనే నినాదంతో ఇవాళ అన్ని ప్రాంతాల్లో విద్యుత్ కార్యాలయాల ముందు ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రాన్ని అదానికి అమ్మేసే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ యొక్క స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం తీసుకొస్తూ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లోకి బిగించడానికి కూడా ఇవాళ అదాని యొక్క బృందం వెళ్తూ ఉంది. వీరు ప్రభుత్వంతో సంబంధం లేదు, ప్రైవేట్ యాజమాన్యం. వీరు గ్రామాల్లోకి వస్తే మీటర్లు బిగిస్తే మీటర్లు బద్దలు కొట్టి వచ్చిన వాళ్ళని ప్రజలు అరెస్ట్ చేయాలా, పోలీసులకు సమాచారం ఇవ్వాలా. అసలు ఎందుకు మీరు లోకేష్ స్వయంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు వస్తే బద్దలు కొట్టండి, మీకు తెలుగుదేశం అండున్నదని మాట్లాడారు. మీ మాటలు మా సెల్లల్లో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇవాళ ఎందుకు మీరు స్మార్ట్ మీటర్లు తెచ్చి బిగించమంటున్నారు? ఇవాళ ఎందుకు దాన్ని పడిపోతున్నారు? అధికారంలో ఒక మాట, అధికారంలో వచ్చినాక ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో వచ్చినప్పుడు ఒక మాట. ఈ రెండు సంస్కరణలు మొదలెట్టాడు. 2000లో జరిగినటువంటి బషీర్బాగ్ ఉద్యమంలాగా మరో ఉద్యమం చేయక తప్పదని అనిపిస్తున్నది. ప్రభుత్వం ఏదైతే గతంలో ఈ హామీ ఇచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టమని హామీ ఇచ్చారో దానికి భిన్నంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలపైన భారాలు వేస్తున్నది. నిన్న కాక మొన్న మళ్ళా 12,771 కోట్లు ప్రజలపై భారాలు వేసేదానికి, ఉద్యోగ ఛార్జీలు పెంచేదానికి మళ్ళా ప్రయత్నాలు చేసింది. మరి అన్ని భారాలు ప్రజల మీద వేసి ప్రభుత్వం ఉండే దేనికోసం తేల్చి చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా భారాలు తగ్గించాలి. ఇవాళ అనేక భారాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ విద్యుత్ భారాలు మరి వేయొద్దు, స్మార్ట్ మీటర్లు బిగించొద్దని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లు వస్తే ఇవాళ ప్రజలపైన చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక మందికి సెల్ ఫోన్లు వాడే పరిస్థితి లేదు. స్మార్ట్ మీటర్ వస్తే ముందుగానే బిల్లు కట్టుకోవాలి, అయిపోయినట్టు మళ్ళీ కట్టుకోవాలంటే సెల్ ఫోన్ ఉండాలి. ఇటువంటి పద్ధతులు కార్పొరేట్ కంపెనీల కోసం, కార్పొరేట్ లాభాల కోసం పనిచేస్తూ ఈ అదాని మీటర్లు తీసుకురావడం సరైన పద్ధతి కాదు. దీన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సిఐటి జిల్లా కార్యదర్శి గణపతి.